హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లోనే మనం వాటర్ హీటర్ ఎలా రిపేర్ చేసుకోవాలో చూపిస్తారండి. సో ఈ చెకింగ్ ల్యాంప్ ఇది. సో ఇలా టచ్ చేస్తే లైట్ అయితే వెలుగుతుంది. సో ఈ చెకింగ్ ల్యాంప్ సహాయంతో నేను ఇక్కడ వైర్ అయితే చెక్ చేస్తున్నాను ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. ఇది రెడ్ వైర్ ఇటు పక్క ఉండేది, రెడ్ వైర్ అయితే పెట్టాను, లైట్ అయితే రావట్లేదు. సో అక్కడ నుంచి నేను ఇక్కడ ఇటు పక్క వచ్చేసి యువతల బ్లాక్ వైర్. సో ఈ పీస్ పని చేస్తుంది, లైట్ వస్తుంది. అంటే ఈ కేబుల్ పని చేయట్లేదు. ఈ కేబుల్ పని చేయట్లేదు కాబట్టి మనం కేబుల్ తీసేసి కొత్త కేబుల్ వేస్తే ఇది అనేది వర్క్ అవుతుంది హీటర్. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, దీని హీటర్ లో ఏముండదు, వైర్ ఒకటే ఉండేది. ఇక ఇక్కడ ఎర్త్ వైర్ ఒకటి ఇచ్చారు, రెండు రెడ్ వైర్ ఒకటి, ఇటు బ్లాక్ వైర్ ఒకటి. ఇది అనమాట ఉండేది. చాలా సింపుల్ ఇది రిపేర్ చేసుకోవడం. ఇది కేవలం వైర్ ఒకటే పోయేది. సో మనం కొత్త వైర్ ఒకటి వేసుకుంటే సరిపోతుంది. ఎలా విక్ చేయాలో చూపిస్తారండి. పైన స్క్రూ ఉంటుంది, స్క్రూ డ్రైవర్ తోటి మనం తీస్తే లూజ్ అయింది. చూసుకోవచ్చు ఇక్కడ, ఇది కూడా తీసేద్దాం. కొత్త వైర్ అయితే బిగించేస్తున్నాను ఫ్రెండ్స్, చూసుకోవచ్చు ఇక్కడ పెడుతున్నాను, చూసుకోండి. మనం కట్టర్ సాయంతో దీనికైతే లైట్ గా తీసేసుకోవాలి. దీన్ని కూడా, ఇది ఎర్త్ వైర్ ఇది. సో వీటిని అనేది ఏంటంటే మనం ఇందాక ఎలా తీసామో అలాగే బిగించేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను దీంట్లోకి అయితే పెడుతున్నాను. ఇక్కడ స్క్రూ ఉంది కదా, ఆ స్క్రూస్ అందులోకి అయితే పెడుతున్నాను నేను. చూడండి, ఇలా లాంగ్ పెట్టేసి మనం స్క్రూ డ్రైవర్తో టైట్ చేసుకోవాలి. స్క్రూ ఉండేది, స్క్రూ తీసుకుంటే సరిపోయింది. ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీరు, ఇక్కడ కూడా దీన్ని లాంగ్ పెట్టుకోవాలి. దీనికి వైర్ ఒకటే పోయేది, ఏం పోదు. సో ఇక్కడికైతే వచ్చేసింది. మన స్క్రూ డ్రైవర్ తోటి లోన స్క్రూని బిగించేసుకోవాలి. ఇది వచ్చేసి ఎర్త్ వైర్. సో మనం దీన్ని బిగ్ చేసుకుందాం. దీనికి ఇది రెండు వైపులా ఈ రాడ్లను పట్టుకొని ఉంటుంది, దీనికి అటాచ్ చేసుకుందాం. ఒకవేళ మీ ఇంట్లో కూడా ఇలాగే హీటర్ రిపేర్ వస్తే చూసి బిగ్ చేసుకోండి, సింపుల్ గా ఉంటుంది. చూసారు కదా, మనం ఈ టేప్ అనేది వేస్తున్నాము ఎందుకంటే సైడ్ అమ్మటి పట్టుకోకూడదు, ఎర్త్ అనేది వస్తుంది. ఇదన్నమాట, కడ్డీలు మనం పట్టుకున్న ఎర్త్ వస్తుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి హీటర్ తోటి. టేప్ అయితే వేస్తున్నాను చూడండి. సో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. చూసుకోవచ్చు, ఇంట్లోనే ఇలా రిపేర్ చేసుకోవచ్చు. మీరు కేబుల్ తీసుకొని, ఫిట్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఒకసారి చెక్ చేసుకుంటే మనకు అర్థమైంది బాగుందా లేదా అనేది. ఇక్కడ మన చెకింగ్ ల్యాంప్ కనబడుతుంది కదా, ఈ చెకింగ్ ల్యాంప్ ఇలా పెట్టుకుంటే చూసుకోవచ్చు లైట్ వస్తుంది. ఈ లైట్ వస్తుందంటే మనకి బాగున్నట్టు హీటర్. సో కంప్లీట్ అయిపోయింది.